హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను కొత్త వీడియోతో వచ్చానమాట. అదేంటంటే ఈరోజు అనంతపూర్లో రీసెంట్గా లాంచ్ అయిన జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీతో వెళ్తున్నాను అనమాట. ఈరోజు మా ఫ్యామిలీని చూసేయండి. మీకు హాయ్ చెప్పు. సో ఇది సెల్ఫ్ కెమెరా కాబట్టి నాకు కొంచెం తిప్పి చూపిల్లనమాట. సో ఇదండి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళాక మీకు జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్ళాక టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. మేము లోపలికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది, లోపల ఇంటీరియర్ పరంగా ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తాను అనమాట. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూసేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఎస్ గైస్, ఇక్కడికైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము. ఇంకొకటి వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ లోపలికి వెళ్ళేదారైతే అటు ఉంది. చాలా బాగా చేశారు, అంటే బయట డెకరేషన్ కానీ అంతా. ఇది వచ్చేసి రుద్రంపేట బైపాస్ దగ్గర అనమాట. మీకు కావాలంటే మీరు బయటికి మీకు అక్కడ ఏరియాలకు పోతే మీకు బయటకే కనిపిస్తుంది అనమాట ఈ డెకరేషన్ అంతా. లోపల ఇంకా ఎలా ఉందో చూడలేదు, లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో బయట వచ్చేసి టికెట్ ప్రైస్, వెహికల్ పార్కింగ్ అంతా ఉంటుంది. సో అక్కడ నుంచి మేము లోపలికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము వచ్చి మా మమ్మీ ముందెళ్తుంది. ఇంకొకటి మా ఫ్యామిలీ ఫొటోస్ నేనేం తీసుకోలేదు, వీడియోలో చేయలేదు. ఎందుకంటే ఇవే దీంట్లో తీసుకోవడానికి టైం అంతా సరిపోయింది. మీకు క్లారిటీగా చూపిద్దామని నేను మొత్తం ఫోకస్ అంతా ఈ వీడియో మీదే పెట్టాను అనమాట, ఇంటీరియర్లోనే. సో ఇక్కడ బయట అయితే చాలా బాగా చేశారనమాట ఫ్లెక్సీస్ అన్నీ. ఇంకొకటి దీంట్లో ఫిషెస్ చాలా బాగున్నాయండి. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము. సో లోపలికి అయితే వచ్చేసాము. అక్వేరియంస్ చాలా ఉన్నాయి, ఫిషెస్ చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫిషెస్ చూస్తున్నారు కదా మీరు, అక్వేరియంస్, చాలా అక్వేరియంస్ ఉన్నాయి. వాళ్ళకి గ్రేట్ అని చెప్పాలి నేనైతే. ఎందుకంటే చాలా ఫిషెస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, కానీ రకరకాల ఫిషెస్ ఉన్నాయండి. వెరైటీ ఫిషెస్ ఉన్నాయి. ఆ లైటింగ్ కానివ్వండి, వాటర్, తర్వాత మ్యూజిక్ చాలా బాగుంది. లోపల అంటే గోల్డెన్ లైట్స్తో అనమాట, కలర్ఫుల్ లైట్స్తో ఉన్నాయి. ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి, చిన్నవి పెద్దవి, డాల్ఫిన్స్ అనమాట. చూడండి, చూస్తున్నారు కదా మీరు, వైట్, ఎల్లో, పింక్ కలర్ ఆ లైటింగ్కే చాలా బాగా కనపడుతున్నాయి అనమాట లోపల. సో ఇదంతా నేను మీకు క్లియర్గా చూపిద్దామని మా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా నేను మా ఫ్యామిలీని ఏం తీసుకోలేదు. జస్ట్ ఓన్లీ మేమైతే డైరెక్ట్గా చూసామన్నమాట. మీకు చూపిద్దామనేసి వీడియో మొత్తం ఫోకస్ అంతా ఫిషెస్ మీదే పెట్టాను. సో చూడండి, చాలా బాగా ఉన్నాయి డాల్ఫిన్స్ అయితే నిజంగా. డైరెక్ట్గా ఇదే చూడటము. ఎప్పుడు బెంగళూరులో ఉంటాయి ఇవన్నీ. సో ఫస్ట్ టైం అనమాట అనంతపురం రుద్రంపేట బైపాస్లో జలకన్య ఎగ్జిబిషన్ అని ఓపెన్ చేశారు. మొన్ననే జూలై 4th లాంచ్ అయిందండి. మేమైతే ఎస్టర్డే వెళ్ళామన్నమాట. చాలా క్రౌడ్ ఉండబట్టి కొంచెం తీయడానికి అయితే కొంచెం వీలైంది, ట్రై చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ క్రౌడ్ ఉందని చెప్పేసి కొంచెం లైట్గా నేను ఫస్ట్లో తీసుకొని వీడియో తర్వాత మరీ తీసుకున్నాను అనమాట వీడియోస్ అన్ని. అక్వేరియంలో లైటింగ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫిషెస్ని కానీ చాలా బాగా చేశారనమాట వాళ్ళు అక్కడ డెకరేషన్ అంతా. చూడండి డైరెక్ట్గా ఎంత బాగున్నాయో. ఫస్ట్లో నేను డైరెక్ట్గా చూసి చాలా షాక్ అయిపోయాను అనమాట. అంటే బెంగళూరులో వెళ్ళాము అనుకోండి, ఫస్ట్ అక్కడ కూడా బిగ్గెస్ట్ గోల్డెన్ ఫిష్ అక్వేరియం అని ఉంది, కానీ ఇక్కడే చూసి కొంచెం థ్రిల్గా ఫీల్ అయ్యాను అనమాట నేను. క్రౌడ్ చాలా ఉంది నిజంగా. 100 రూపీస్ టికెట్ ప్రైస్ అంటే నిజంగా చాలా ఇదే అని చెప్పాలి, అంటే మేల్ అని చెప్పాలి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఫిషెస్ అయితే. చూడండి, చిన్న ఫిషెస్ అన్ని, కొన్ని ఫాస్ట్గా ఉన్నాయి. చూడండి, ఆ రెడ్ కలర్ ఫిష్ చాలా యాక్టివ్గా ఉంది. ఈ వీడియోలో ఎక్కువ ఫిషెస్ మీద ఫోకస్ పెట్టి నేను నా వీడియో కూడా తీసుకోలేదన్నమాట. మేము సపరేట్గా తీసుకున్నాం ఫొటోస్ అన్ని. సో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. వావ్, సూపర్. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను అనమాట నేను. ఆ రెడ్ కలర్ ఫిషెస్ చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట నేను లోపల ఇంటీరియర్ అంతా. ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి లోపల, రకరకాల ఫిషెస్. ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ కష్టానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇలా చేయరనమాట వాళ్ళు.
డెకరేషన్ కానివ్వండి, లైటింగ్ చాలా బాగుందన్నమాట. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంది. లోపల చాలా ఎంజాయ్ చేస్తారు మీరు థ్రిల్గా. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి చాలా టైం పాస్ అవుతుంది అనమాట. ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఒక్కసారి వెళ్తే ఇంకా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. చూడండి ఆ రెడ్ కలర్ ఫిష్ ఎంత బాగా వెళ్తుందో. నేను ఆ రెడ్ కలర్ ఫిష్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసిన, చాలా యాక్టివ్గా ఉంది. లైటింగ్ పరంగా అయితే సూపర్గా ఉన్నాయండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీకు టైంపాస్ ఫ్యామిలీతో పోతే ఫిష్. తర్వాత ఎవరికైతే ఇష్టమో వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఫిషెస్, అన్ని తీసానమాట. జూమ్లో పెట్టి చూడండి ఆ వైట్ కలర్ ఫిష్. వావ్ వావ్ వావ్, నేను ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలేదండి. ఏ అక్వేరియం షాప్స్ లో కూడా ఉంటాయి కానీ అంత దగ్గరగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదైతే చాలా బాగుంటుంది, మీకు చూడడానికి కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. వావ్, ఎక్కువ ఫోకస్ నేను ఈ చిన్న ఫిషెస్ మీదే పెట్టాను అనమాట. ఇంకా దండిగా ఉన్నాయి ముందర కూడా. రెడ్ కలర్ లైటింగ్ లో కూడా చాలా బాగుంది చూడండి. వావ్ వావ్, ఫస్ట్ నేను డైరెక్ట్ గా చూడలేదు, తర్వాత నేను డైరెక్ట్ గా చూసాను అనమాట. మళ్ళా తిరిగి బ్యాక్ వచ్చి చాలా బాగున్నాయి. అన్ని ఫిషెస్ ఉన్నాయండి, ఒక్కటి కాదు అన్ని ఫిషెస్ ఉన్నాయి. అంటే ఇంకా ఏమన్నా ఉన్నాయో లేదు నాకు తెలియదు. అక్కడైతే నేను చూసినంత వరకు ఆల్ ఫిషెస్ కవర్ అయ్యాయి అనమాట. సో ముందర లోపల వరకు నేను ఇంతకు ముందు రెడీ అయినప్పుడే నేను ఊహించాను అనమాట. అదిగో మా ఫ్యామిలీ వెనకాల వస్తుంది. నేను ఇంతకు ముందు పోతున్నప్పుడే ఆ రూట్ కి నేను ఊహించాను అనమాట. ఓహో ఇలా ఉంటుంది లోపల అని. సేమ్ అలాగే పెట్టారనమాట. మనము ఇక్కడ లోపల నుంచి తీసుకుంటే ఫొటోస్ అన్ని బ్లర్ వస్తాయండి. చీకటిగా ఉంది కాబట్టి లోపల లైటింగ్ పెట్టినారు కాబట్టి బ్లర్ గా వస్తాయి. మన అవతల గ్లాస్ పక్క ఇట్లా తీసుకుంటే గిన చాలా బాగా వస్తాయి ఫొటోస్, బాగా క్లిక్ అవుతాయి. అక్కడ ఉండి ఏం మాట్లాడలేం కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట దీనికి, ఈ వీడియోకి. మీకు క్లియర్గా వినపడాలని, క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను. వావ్ వావ్ వావ్, లైటింగ్కే మెస్మరైజ్ అయిపోతుంది అనమాట. ఫిషెస్కి లైటింగ్ అట్రాక్ట్ చేస్తున్నాయి. వావ్, ఆల్ ఫిషెస్ అండి. నేను అసలు అనుకోలేదు, ఇప్పట్లో చూస్తానని అయితే అనుకోలేదు. లోపల నేనైతే ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేశానో అలానే ఉన్నాయన్నమాట ఫిషెస్ అన్నీ కూడా. ఆ లైటింగ్ కానివ్వండి, వాటర్, అక్వేరియంస్ చాలా ఉన్నాయి లోపల. నిజంగా మనకైతే హెడ్కి తాకుతుంది అనమాట. అక్వేరియం చాలా బాగుంది. వైట్ కలర్ ఫిషెస్, గ్రీన్ కలర్, ఆ లైటింగ్ కి ఏ ఫిష్ ఏ కలర్ లో ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అంటే అంత బాగా పెట్టారనమాట. నేను వీడియో తీస్తున్నాను చూడండి, అవతల ఇది కనిపిస్తుంది అనమాట. లైట్ చాలా బాగా పెట్టారు. మీరైతే ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఖచ్చితంగా 100 రూపీస్ అంటే మంచి ఇదే అని చెప్పాలి. అంటే ఆ ప్రైస్ కి ఇంత లోపల ఇంత మనకి ఎంజాయ్మెంట్ వస్తుందంటే నిజంగా చాలా థ్రిల్ ఫీల్ అవుతాము. మీరు ఖచ్చితంగా వెళ్ళండి, చూసి మీ కామెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లుందో చెప్పండి. రుద్రంపేట బైపాస్ రోడ్ అండి మనకి. సెంటర్కే, అంటే ఎక్కువ లోపలికి కూడా లేదు, సెంటర్కే ఉంటుంది. మనకి బాగా కనిపిస్తుంది జలకన్య ఎగ్జిబిషన్ అని. చూసారా ఎంత బాగున్నాయో. నిజంగా ఐ ఎంజాయ్డ్ అలాట్. 1.5 hours ఉన్నామండి లోపలైతే. నిజంగా అసలు నాకైతే అక్కడ నుంచి వదిలేసి రావాలని అయితే అనిపించలేదు. నిజంగా చెప్తున్నాను నేను, ఎంత బాగున్నాయి. మైండ్ కొంచెం చాలా పీస్ఫుల్గా అవుతుంది తెలుసా. ఆ మ్యూజిక్ కానివ్వండి, లోపల ఎంత పీస్ఫుల్. చాలా మంది ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. నిజంగా ఫిషెస్ దగ్గర నుంచి ఎప్పుడు సినిమాలలో చూస్తుంటాం కానీ ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను అయితే ఆ గ్లాస్ కూడా చాలా, అంటే ఇట్లా కొట్టినా కూడా గ్లాస్ కి సౌండ్ అయితే వస్తుంది కానీ ఏ మాత్రం బ్రేక్ కాదండి. చాలా బాగున్నాయి చూడండి. కలర్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, చిన్న చిన్న ఫిషెస్ అండి ఇవన్నీ. ఎంత బాగున్నాయో. వావ్, కలర్ ఫిషెస్ చిన్న చిన్నవి, చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే తీస్తున్నంతసేపు వీడియో.
మీకు కూడా చూపిద్దాము క్లియర్గా, అంటే అంత రేట్ పెట్టి పోన్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపించాలని తీస్తున్నాను అనమాట. చాలా మంది అంత రేట్ పెట్టి పోన్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసము ప్లస్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో చేశాను అనమాట. ఎవరైతే 100 రూపీస్ లేదు మేము పెడతాం మేము వెళ్తాం అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా అవతలు ఉన్నాయండి. మేమైతే ఇప్పుడు జస్ట్ 2 రోజు మాత్రమే తిరిగాం. 3 రోజు ఉన్నాయనుకుంటా. నేను వీడియో తీసినంతగా గమనించలేదు. 2 or 3 రోజు ఉంటాయండి. ఈ ఫిషెస్ చాలా బాగున్నాయి. కలర్కి తగ్గ అట్రాక్షన్ వస్తుందండి. వైట్, గ్రీన్, రెడ్, ఆరెంజ్, బ్లూ ఇవన్నీ ఈ కలర్స్ అన్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట. చూసారా ఫిషెస్ ఎంత బాగున్నాయో నిజంగా. ఐ లవ్డ్ ఇట్. ఫిషెస్ది ఉంది ప్లస్ బయట ఎగ్జిబిషన్ కూడా ఉందండి. మీరు రెండింటిని ఎంజాయ్ చేస్తారు. ఎగ్జిబిషన్కి అయితే ఇంతకు ముందు వెళ్ళింటిమి, కానీ ఇప్పుడు డబల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. లోపల ఎగ్జిబిషన్లో తిరిగే వాటి ప్రైస్ తెలియదండి నాకు. నేను అంత కనుక్కోలేమేమి, అంటే మేమేమి ఎక్కలేదు. జస్ట్ ఇవి మాత్రమే ఎంజాయ్ చేసాము అనమాట. ఫిషెస్ది మాత్రమే లోపల చూసి వచ్చాము. అవన్నీ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ఊరికి అనవసరంగా తిరగడం అని చెప్పేసి మేమైతే ఇవి మాత్రమే, ఈ యాక్వేరియమ్స్ మీద మాత్రమే నేను ఫోకస్ చేశాను అనమాట వీడియో తీయడానికి. బయట ఎగ్జిబిషన్ ఏం తీయలేదు నేను వీడియో. ఇదే ఈ వీడియోకే 30 minutes చేశానండి, క్లియర్గా ఉండాలి అని. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఏ ఫిషెస్ ఎలాంటివి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి, ముందర ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. చూడండి, అత్తుకోండి. వావ్ అదైతే నోట్లోకి ఆ మౌత్స్ అయితే, ఫిష్ మౌత్స్ అయితే ఎంత క్యూట్గా అంటున్నాయి నిజంగా. చూసారా ఎంత బాగా. ఇంకా ముందు ఉన్నాయి ఫిషెస్. ఈ వైట్ కలర్ ఫిషెస్ అంట, మామూలు మనం రోజు తెచ్చుకునే ఫిషెస్. చూసారా ఎంత బాగా పోటీ పడి ఆడుకుంటున్నాయి లోపల. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అదిగోండి చూడండి, చూసారా ఎంత బాగా అంటున్నాయి. నాకు నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను లోపలైతే. బయటకు వచ్చినాక నాకైతే నైట్ పనుకున్నప్పుడు కల్లో కూడా ఫిషెస్ వచ్చాయంటే నమ్మండి, ఎంత బాగా ఉన్నాయో తెలిసిన. అవి చాలా క్యూట్గా, నిజంగా అంత దగ్గరగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు ఫిషెస్ నేను. మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు తెలుస్తుంది అనమాట. రకరకాల ఫిషెస్ అన్నీ ఉన్నాయండి. నిజంగా లైటింగ్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏ కలర్ ఎప్పుడు టర్న్ అవుతుందో తెలియదు ఫిషెస్కి. ఆ కలరే ఆ ఫిషెస్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో నిజంగా. నేనైతే బెంగళూరులో చూడాలేమో అనుకోండి, అంటే బెంగళూరులో కూడా పెద్దగా ఉంది. కాకపోతే ఇక్కడ కూడా ఫస్ట్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. అనంతపూర్లో లాంచ్ చేసినారు, ఎప్పుడు ఇట్లా లాంచ్ చేయలేదు. ఫస్ట్ టైం అనుకుంటా అనంతపూర్లో ఇలా లాంచ్ చేయబట్టి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. అక్కడ చాలా మ్యూజిక్ ఎక్కువ ఉండబట్టి మేము చెప్పేది మీకు అర్థం కాదు కాబట్టి నేను వీడియో రికార్డ్ చేసుకొని వచ్చి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మీకు క్లియర్గా వినిపించిందని అనుకుంటున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నిజంగా. వావ్, సినిమాల్లో చూడటమే కానీ ఇట్లా డైరెక్ట్గా ఎప్పుడు చూసింది లేదు. ఎవరైతే డైరెక్ట్గా చూడాలనుకుంటారో వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. లోపలికి వెళ్ళి అక్కడికి 100 రూపీస్ పెట్టి. నేనైతే ప్రైస్ అయితే వాల్యుబులే అనుకుంటున్నాను మనం ఎంజాయ్ చేయడానికి అయితే. బెంగళూరులో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నేను చూశాను బెంగళూరులో కూడా చాలా పెద్దగా ఉంది అన్నారు. కాకపోతే ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను అనమాట. అసలు యాక్చువల్గా అయితే ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, లోపల ఏమోలే మామూలు ఎగ్జిబిషన్ ఉంటుంది అనుకున్నాను. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒకరు రీల్ పెట్టారనమాట, జలకన్య ఎగ్జిబిషన్ అని. అక్కడ రీల్ చూస్తే చాలా బాగుంది. సరే వెళ్దాం పదా అని ఈ వీకెండ్లో అయితే వెళ్ళామన్నమాట. చాలా క్రౌడ్ ఉందండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళాలనుకుంటే, ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, ఖచ్చితంగా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు మీరు.
లోపల చాలా బాగుంది. చూసారా? వావ్, కలర్స్ రెడ్, ఆరెంజ్, వైట్, గ్రీన్, బ్లాక్ చాలా బాగున్నాయి. నేనైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే. నిజంగా ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత అంటారు కదా ఈ వీడియో మొత్తం అదేది ఫస్ట్ ఒకసారి అదే అంటారు కదా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. పైన చూసి లోపల ఏముందో జడ్జ్ చేయకూడదు అని. అది నాకు నిన్న అర్థమైంది అనమాట. ఫస్ట్లో నేను అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ స్విమ్మర్స్ కూడా ఎంత బాగా చేశారంటే, డైరెక్ట్గా చూసానంటే డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. మత్స్యకన్యలు అంటారు, జలకన్య, మత్స్యకన్య, ఫిషెస్ డ్రెస్ వేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నేను సినిమాల్లో చూసింటాము కానీ ఇట్లా డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైము. లేడీస్ అయ్యుండి వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాదన్ను, లేడీస్ అయ్యుండి చాలా బాగా చేశారనమాట వాళ్ళు. నిజంగా వాళ్ళ లవ్ షేప్ ఇట్లా చూపిస్తుంటే చాలా అక్కడ అట్రాక్ట్ అయిపోయాను అనమాట నేను. సో మీకు కనుక నచ్చితే అండి తప్పకుండా వెళ్ళండి. వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ప్రైస్ కూడా నేను వాల్యుబుల్ అని అనుకుంటున్నాను. మేమైతే 4 మెంబర్స్ మా ఇంట్లో ఉన్నాం కాబట్టి మేము 400 అయింది మాకు. అక్కడ ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఏవి కావాలంటే అన్నీ తీసుకోవచ్చండి. మీకు చాలా ప్లేస్ ఉంటుంది. వర్త్ మీకు యాక్చువల్గా ప్రైస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. 2 ఉన్నారండి జలకన్యలు. 2 చాలా బాగా చేశారనమాట. నిజంగా ఆ డ్రెస్సులకి డైరెక్ట్గా ఎప్పుడు నేను చూడలేదన్నమాట. సినిమాలలో కూడా చూడలేదు. డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మత్స్యకన్యలు అంటే మామూలుగా మా దాంట్లో అయితే మత్స్యకన్యలు అంటాము. ఇక్కడ జలకన్యలు అంటే నీళ్ళలో ఉన్న మామూలుగా బయట ఉన్న మత్స్యకన్యలే అనేది. చూడండి ఎంత బాగుందో. డ్రెస్ సెన్స్ బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా స్విమ్మర్స్ అయింటారు కాబట్టి ఇంత బాగా చేసినారనమాట. ఎక్స్పీరియన్స్డ్ ఎంతైనా. వావ్ వావ్ వావ్. అక్కడ చాలా మంది వీడియోస్ తీసుకుంటున్నారండి, ఫొటోస్, వీడియోస్. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారన్నా. ఫిషెస్ చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే. ఫస్ట్ టైం ఎంజాయ్ చేసినా కూడా. ఫిషెస్ చాలా బాగున్నాయి. రెడ్ కలర్ ఇతో చూడండి, ఫిషెస్ రెడ్ కలర్ చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. మనకు అక్కడ వెళ్తే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బ్లాక్ కలర్ బ్లర్గా కనిపిస్తుందండి. కానీ గ్లాస్ బయట తీసుకుంటే గిన, ఇప్పుడు మనం తీసుకుంటున్నాం అనుకోండి వీడియో, గ్లాస్ బయట ఉండమనండి ఫొటోస్ తీసుకునే వాళ్ళకంటే. ఆ టెంట్ ఉంటుంది కదా అందులో ఉండమనండి, పిక్చర్స్ క్లియర్గా వస్తాయి. అదే మనం లోపల తీసుకోవాలి అంటే ఫిషెస్ కనపడవు, ప్లస్ మనము కనిపించం, బ్లాక్ కలర్లో వస్తామండి. చూసారు ఎంత బాగున్నాయో. వావ్. ఎవరైనా రీల్స్ కావాలన్నా కూడా మీకు రీల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంత బాగుంటుంది. ఇది నేను వర్టికల్గా తీసానండి వీడియో. సో రీల్ కోసం చేసిండేది వీడియో. సో ఇలా వచ్చిందనమాట వీడియో. మీరు కావాలంటే మీరు బిగ్ స్క్రీన్గా చేసుకొని చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు హారిజాంటల్గా ఉంది, వర్టికల్గా తీసుకుంటే మీకు ఇంకా కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. చూసారు ఎంత బాగుందో నిజంగా. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. మీరు వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది రకరకాల ఫిషెస్ అన్నీ ఉన్నాయండి. ఫ్యామిలీస్తో పోయినా ఫ్రెండ్స్తో పోయినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే పేషెన్స్ ఉండాలండి చాలా బాగా. అంటే వాటిని చూడాలన్నా, చాలా మంది ఫొటోస్ తీసుకోవాలా, వీడియోస్ తీసుకోవాలనుకుంటా అంటారు. చాలా పేషెన్స్ ఉండాలి.
కాకపోతే ఈ వర్షాకాలం గాలికాలం కాబట్టి వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. మేమైతే 1.5 hour ఉండి వచ్చేసామన్నమాట. అంటే 5:30కి వెళ్ళాము, 7:30కి అట్లా ఇంటికి వచ్చామన్నమాట మేము. టికెట్ ప్రైస్, వెహికల్ పార్కింగ్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్క వెహికల్కి. ఒక్కొక్క వెహికల్కి అయితే 20 రూపీస్ తీసుకుంటారు బయట పార్కింగ్ చేస్తే. తర్వాత 100 రూపీస్ టికెట్, మొత్తం 120 రూపీస్ ఈచ్ పర్సన్కి అయితే బైక్లో వెళ్తే. చూసారు ఎంత బాగున్నాయో నిజంగా. మీ పిల్లోళ్ళని, చిన్న చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఎవరైనా చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వెళ్ళండి, తీసుకెళ్ళండి వాళ్ళని. ఫస్ట్ టైం కదా చూస్తున్నాము కాబట్టి అనంతపూర్లో ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు. ఎన్నిసార్లు ఎగ్జిబిషన్, ఇన్ని ఇయర్స్గా ఎగ్జిబిషన్ వెళ్తున్నాము కానీ ఎప్పుడు ఇలాంటి అక్వేరియంస్ కానివ్వండి ఎక్కడ చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసిండేదైతే. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చూసి. వావ్ వావ్. నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చండి. క్రియేటివిటీ చాలా గ్రేట్. చూసారు ఎంత బాగున్నాయో. ఇవన్నీ నేను రీల్స్ కోసం తీసుకునేటువంటి, అందుకే వర్టికల్గా పెట్టాను అనమాట. మీరు వీడియో లాంగ్ చేసుకుంటే, అంటే వీడియో మర్చ్ చేసుకుంటే గిన మీకు వర్టికల్గా బాగా కనిపిస్తాయి. కలర్ఫుల్గా చాలా బాగుంది, అన్ని కలర్స్ ఉన్నాయండి. చిన్న చిన్న ఫిషెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా. కలర్ అట్రాక్షన్ ఎంత బాగుందో. పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ కలర్ నాకు బాగా అట్రాక్ట్ అయిందండి ఈ ఫిషెస్కి. అంటే ఈ కలర్ ఫిషెస్కి గోల్డ్ ప్లస్ సిల్వర్ కలర్ చాలా బాగా అట్రాక్ట్ ఉంది. వర్షం వస్తుందేమో భయంతో మేమైతే తొందరగా వచ్చేసామన్నమాట. వీడియో తొందరగా తీసుకొసుకున్నాను నేనైతే. మళ్ళీ మీకు నేను ఒకవేళ మళ్ళీ వెళ్తే ఫ్యామిలీతో ఎప్పుడైనా ఇది ఉండగా నేను మళ్ళీ మీకు క్లియర్గా చేస్తాను అనమాట. ఇంకొకటి, ఇదైతే అడ్వెంచర్ అనే చెప్పాలండి. ఇది ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఇది పెట్టినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటాను నేను చూడడం. మరి ఇంతకుముందు పెట్టారు లేదని నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను చూస్తున్న విధంగా అయితే ఇదంటే అడ్వెంచర్ అనే చెప్పాలి. వాళ్ళు అరుస్తుంటే నిజంగా ఎంత ఎంజాయ్ చేసామో అక్కడైతే, ఆ ప్లేస్లో ఉండి మేమైతే. అదైతే తిప్పేస్తుంది నిజంగా, ఎంత ఫాస్ట్ బ్రేక్ ఇచ్చి ఫాస్ట్గా తిరుగుతుంది, బ్రేక్ ఇస్తుంది, పైనే ఆపుతుంది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే చూస్తాను. మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. నేనైతే ఇది బల్ల కొద్ది చెప్తానమాట. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. యాక్చువల్గా అంటే మ్యూజిక్ ఒకటే పెడదాము అనుకున్నాను నేను, కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పేసి లోపల ఎట్టున్నాయనే చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మోర్ వీడియోస్తో మీకు అప్డేట్ చేస్తుంటాను. ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తాను నేను. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ కాలేదు కాబట్టి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో ఈ ఫిషెస్ కాబట్టి కొంచెం అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఈ వీడియో మీకు క్లియర్గా ఉండాలని, చూసి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదైతే సుమారు ఒక 3.5 minutes అయితే తిప్పారండి. 4 minutes అంటే తిప్పారు. ఇది చాలా భయం వేసింది నిజంగా. అంటే ఎంత ధైర్యం ఉండాలా ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలంటే, నిజంగా చాలా ఇది ధైర్యం కావాలి. కడుపులో అయితే తిప్పేస్తుందండి నిజంగా. ఎక్కేటప్పుడు అట్లున్నారు కానీ స్టార్ట్ అయినాక స్పీడ్ పెరిగే కొద్దీ నిజంగా ఆ బెల్ట్ వేసినారు. ఆ బెల్ట్ వేస్తే గ్రిప్ కోసము ఎంత బిర్రుగా పట్టుకున్నా కూడా చాలా భయం అయితే ఉంటుందన్నమాట. గ్రిప్ కోసం అయితే బెల్ట్ వేసారు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. నాకైతే ఆ ఫేసెస్ చూసి కొంచెం ఇది అనిపించింది, పాపం అనిపించింది.
ఎవరు ఊహించారు కదా అంత ఫాస్ట్గా తిరుగుతుంది, స్లోగా కావాలనే బ్రేక్ వేసి మరీ తిప్పుతున్నాడు వాళ్ళు. నిజంగా అడ్వెంచరస్ గేమ్స్ అనే చెప్పాలి ఇవి. వావ్ వావ్ వావ్, ఎంత ఫాస్ట్గా తిప్పేశారంటే అంత ఫాస్ట్గా తిప్పేశారనమాట. నిజంగా పైన కూర్చున్న వాళ్ళకంటే కింద చూసే వాళ్ళు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. నిజంగా పైన కూర్చున్న వాళ్ళకంటే కింద చూసే వాళ్ళే చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు, అది ఎంజాయ్ చేస్తారు చూసి. ఎంత బాగుందో నిజంగా. అంటే జైంట్ వీలు, ఇవి కొలంబస్ ఇవన్నీ ముందు ఎక్కింటాము, ఇది ఫస్ట్ టైం అండి ఎక్కుతుంది కూడా. మా మమ్మీ వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, మా డాడీ అయితే ఆపుకోకుండా నవ్వుతూనే ఉన్నాడు అనమాట. నేను మా ఫ్యామిలీని అయితే ఏం తీయలేదు, జస్ట్ మీ క్లారిటీగా ఉండాలని తీసాను అనమాట. లోపలైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. చూడండి ఎట్లా తిప్పేస్తుందో నిజంగా. అప్పుడే తినిపోయిన వాళ్ళకైతే నిజంగా కళ్ళు తిరుగుతాయి, వామిటింగ్ అయితే పక్కాగా అని. కాకపోతే కొంచెం ధైర్యం ఉన్నోళ్ళు, ఎంజాయ్ చేసే వాళ్ళకైతే అంతగా ఏం అనిపించదు. కళ్ళు తిరిగే వాళ్ళకి, హెడ్ఏక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంకంతా అయిపోయాయి, ఇంక అక్కడే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారా ఎంత బాగా ఉందో. ఇంకా ఫిషెస్ అయితే ఉన్నాయండి. మేమైతే బ్యాక్ వచ్చాం మళ్ళీ. ఇవైతే నేను రీల్స్ కోసం తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పాను మీకు. నేను చాలా ఫిషెస్ని అయితే చాలా బాగా తీసాను అనమాట నేను, ఎందుకంటే చాలా బాగా నచ్చాయి. కొంచెం మా మమ్మీ వాళ్ళు కొంచెం ముందుకు పోతామంటే వెళ్ళండి మీరు, నేను మళ్ళీ వీడియో తీసుకొని వస్తానని చెప్పేసి నేను వచ్చాను అనమాట. బ్యాగ్ చాలా బాగా ఉన్నాయి, మీకు చూపించాలని అదే పనిగా. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మోర్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. సో ఇంకా కొత్త అప్డేట్స్తో, బిగ్ బాస్ అప్డేట్స్, నేను ఇంకా ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి, నా బర్త్డే వీడియోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మీకు నచ్చితే ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ వెళ్తే కనుక మీకు క్లారిటీగా ఫొటోస్ తీసి మరి నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్లో రీల్స్లో చూస్తే కనుక మీకు ఒక్కొక్క రీలు మీకు పర్ఫెక్ట్గా నేను అప్లోడ్ చేస్తాను, నిదానంగా అప్లోడ్ చేశాను అనమాట, ఎడిట్ చేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వర్షిని వ్లాగ్స్. థ్యాంక్ యూ.